హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. లంచ్ కోసం ఎండలో రెస్టారెంట్కి వెళ్ళలేకపోవచ్చు, కానీ ఇంటినే రెస్టారెంట్లా మార్చేయచ్చు. ఇలా చేపల పొరుటు మంచి ఎనర్జీని ఇచ్చే రిఫ్రెషింగ్ డ్రింక్తో ఈ ఎండకి మధ్య మధ్య ఈ డ్రింక్ ని సిప్ చేస్తూ అలా వెజ్జెస్ ని టచ్ చేస్తూ చేపల పొరుటుతో ఆహా సింపుల్ గా 2 కంచాలు లాగించేస్తారంటే నమ్మండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి చేసేద్దాం. ముందుగా ఇలా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి చేప ముక్కలకు బాగా దట్టించి అరగంట నాననివ్వండి. తర్వాత వీటిని అరటి ఆకు లేదా ఇలా బాదం ఆకులో ఈ విధంగా చుట్టి ఇలా ఇడ్లీ కుక్కర్లో నీరు పోసి పైన చిల్లుల గిన్నె పెట్టి దానిలో వీటిని పెట్టి మూత పెట్టి హై ఫ్లేమ్ లో 20 నిమిషాల పాటు ఉడికించండి. చల్లారిన తర్వాత తీసి చూస్తే చేప ముక్క ఇలా చక్కగా జ్యూసీగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు వీటిలో ముళ్ళన్నీ తీసేయండి. ఇదే ముళ్ళు లేని చేప అయితే మహా అదృష్టం. ఈ ముళ్ళు తీసే శ్రమ తప్పుతుంది. కాస్త ఓర్పు, మీ వారిపై ప్రేమ ఉంటే చాలండి. ఇదేం పెద్ద కష్టం అనిపించదు. ఇలా ముళ్ళన్నీ వెలచేసి పక్కన ఉంచండి. పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి అయ్యాక 2 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఇలా కలుపుకుంటూ 1/2 నిమిషం వేగాక వెంటనే 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు వేగాక కాస్త ఉప్పు వేసి మరో 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు మనం ముళ్ళు వలిచి పెట్టుకున్న ఈ చేప పొరుటును కూడా వేసి మధ్య మధ్య కలుపుకుంటూ వేయించండి. ఉల్లి ముక్కలు బాగా వేగాక చేప పొరుటు వేస్తే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్స్ చేప ముక్కకి పట్టవు. అందుకే ఈ స్టేజ్ లో ఉండగానే వేస్తే ఉల్లిపాయల్లోని చెమ్మకి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్స్ ని చేప పొరుటు బాగా అబ్సార్బ్ చేసుకుంటుంది. మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఉంచి ఇలా మధ్య మధ్య కలుపుకుంటూ చక్కగా వేయిస్తూ చిటికెడు మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కారాలను ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. కాస్త కొత్తిమీర కూడా వేసి చక్కగా వేగేంత వరకు మధ్య మధ్య ఇలా కలుపుకుంటూ బాగా వేయించి చివరిగా స్టవ్ ఆఫ్ చేసి కాస్త నిమ్మరసం పిండి కలిపి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేయండి. ఇప్పుడు రిఫ్రెషింగ్ షర్బత్ కోసం ఒక మిక్సీ జార్లో 6-7 పుదీనా ఆకులు, 2 స్పూన్ల పంచదార, చిటికెడు ఉప్పు వేసి బాగా మెత్తని పేస్ట్ గా చేయండి. ఇలాగా. ఇప్పుడు ఓ గ్లాసులో అరచెక్క నిమ్మరసం పిండి ఇందులో మిక్సీ పట్టిన పుదీనా, పంచదార మిశ్రమాన్ని 2 స్పూన్లు వేయండి. ఆగి సోడాను పోయండి, లేదంటే పొంగిపోతుంది. ఫైనల్ గా చిటికెడు డ్రై రోస్ట్ చేసిన జీలకర్ర పొడి వేసి సర్వ్ చేయండి. దీనివల్ల టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అంతే అండి. ఇలా చేశారంటే ఎండకి ఆకలి లేదు, ఒకటే తప్పిక అనే మాటలు మీకు వినిపించవు. సైలెంట్ గా కంచాలు ఖాళీ అవుతాయి. ఇలాంటి మరెన్నో రుచుల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్.